హలో వ్యూయర్స్, నేను మీ బాబీ. మీరు చూస్తుంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. జనరల్గా బైక్ మీద లాంగ్ రైడ్ వెళ్ళాలనుకుంటే ఎంత దూరం వెళ్తుంటాం? 100, 500, 1000 కిలోమీటర్స్. చాలామంది బైకర్స్కి కన్యాకుమారి టు కాశ్మీర్ వెళ్ళాలని డ్రీమ్గా ఉంటుంది. కానీ అది చాలా రిస్క్తో కూడిన పని కనుక ఎంతోమంది చేయకుండా వదిలేస్తుంటారు. ఆ డ్రీమ్గానే ఉండిపోతుంది. కానీ ఈ రోజు మీ ముందుకు నేను తీసుకుని వస్తున్న గెస్ట్ వచ్చి కంట్రీలోనే లాంగెస్ట్ బైక్ రైడ్ వేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో స్థానం సంపాదించుకున్నాడు. సో లెట్స్ వెల్కమ్ ద గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ మిస్టర్ కార్తిక్ ఆన్ టు ద షో. Hello Karthik. Hi. Welcome to the show. Thank you so much. Firstly, congratulations on your Guinness World Record. Thank you so much. 1,40,000 కిలోమీటర్లు అయితే నడిపావు. అలసట రావట్లేదా? 1,40,094 కిలోమీటర్లు. అవునా? సారీ. సో 1,40,094 కిలోమీటర్లు అయితే నడిపి ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డ్ని అయితే అధిరోహించాడు. కార్తిక్, అసలు ఏంటి ఈ 1,40,094 కిలోమీటర్లు నడపడానికి గల కారణం ఏంటి? ట్రావెల్ హెల్ప్స్ యూ హీల్ అని చెప్పని కూడా నీ బండి మీద అయితే నేను చూశాను. అసలు ఎందుకు ఇది చేసావు? అసలు ఏంటి కార్తిక్ ఎవరు? కార్తిక్ ఎవరు అనే దానికోసమే నేను ఈ బండి పట్టుకొని తిరగాల్సి వచ్చింది. ప్రతి మనిషిలో ఒకటి ఉంటుంది, నువ్వెవరు అనే క్వశ్చన్ ఒకటి ఉంటుంది. సో ఆ క్వశ్చనే నన్ను ఈ జర్నీకి లీడ్ చేసింది అనేది నా భావన. మా నాన్న ఏం చెప్పాలంటే, నువ్వు ఎంత ఎదిగినా కానీ ఒదిగుండాలి, అండ్ నువ్వు ఏమి సాధించినా, నువ్వు రూపాయి సంపాదించినా కానీ నలుగురికి ఉపయోగపడుతుందా లేదా అనేది ఎప్పుడు చెప్పేవాళ్ళు. మేబీ ఆ కాన్షియస్నెస్ వల్ల నేను సివిల్స్కి వెళ్ళాను. సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకు ఉంటుంది, ఒక స్ట్రెస్ ఉంటుంది. సో ఆ స్ట్రెస్ నుంచి చాలా మంది బయటికి రాలేక పిచ్చివాళ్ళు అయిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే చాలా డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. నాట్ ఓన్లీ ఇన్ సివిల్స్ అని నేను చెప్పను, ఎవ్రీ ఫీల్డ్లో. స్టడీ నుంచి బిజినెస్ ఫెయిల్యూర్ అయితే, స్టడీ ఫెయిల్యూర్ అయితే, ప్రతి సిచ్యువేషన్లో సూసైడ్స్ లీడ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఒక ఇన్సిడెంట్ అయ్యింది. అప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే, నేను కూడా ఇన్సిడెంట్ ఏం జరిగింది? నియర్ అండ్ డియర్ వాళ్ళు లైక్ ఒక సిచ్యువేషన్ ఇంకా హ్యాండిల్ చేయలేక సూసైడ్ చేసుకునే ఒక సిచ్యువేషన్ వచ్చింది. వాళ్ళు ఈరోజు లేరు. ఎవరు? నీకేమవుతాడు తను? బ్రదర్. ఓకే, మీ బ్రదర్? మా బ్రదర్. నీ ఓన్ బ్రదర్? కజిన్ బ్రదర్. కజిన్. ఇప్పుడు అనుకుంది సాధించకపోతే డిప్రెషన్లోకి లోనై దాని తర్వాత అదే ఆ డిప్రెషన్ నుండే సూసైడ్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్. ఓకే. సో నేను ఎప్పుడైతే రియలైజ్ అయ్యానో, మనం ఈ స్టేజ్లోనే ఆగిపోవాలి. లైక్ అంటే మనం ప్రెషర్ ఫీల్ అవుతున్నాం. ఓకే, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డూ ఇట్, డోంట్ డూ ఇట్. ఆ స్ట్రెస్ ఉండేది మైండ్లో. ఓకే. అప్పుడు నేను నేచర్కి కనెక్ట్ అయ్యాను అనమాట. ట్రెక్కింగ్స్, చెప్పాలంటే కాజాగూడ హిల్స్ నుంచే స్టార్ట్ చేసింది నేను. అప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటే, ట్రావెల్ హెల్ప్స్ యూ హీల్. అంటే నేను ఆ ట్రాన్స్లో ఉన్నాను కదా, ఆ సివిల్స్ ట్రాన్స్లో, అది నన్ను బయటపడేసింది. లైక్ పీపుల్ కావచ్చు, నేను కలిసిన పీపుల్. సో అప్పుడు నేను రియలైజ్ అయింది, ట్రావెల్ హెల్ప్స్ యూ హీల్. నేను ఇక్కడే ఉంటే మళ్ళీ ఇక్కడే స్టక్ అయిపోతా. నేను ఎప్పటి నుంచో లైఫ్లో ఒకటి సాధించాలని అనుకుంటున్నాను. అంటే ఎవరి కోసమే కాదు, నా కోసం నేను సాధించాలనుకుంటున్నాను. రేపు ఒక రోజు అది చూస్తే నాకు నేనే ఇన్స్పైరింగ్ అనిపించాలి. మన లైఫ్లో, డైలీ లైఫ్లో నువ్వు కూడా ఒకటి చేస్తుంటావు, అందరూ ఒక్కొక్కటి చేస్తుంటారు. కానీ ఒక స్టేజ్లో మనం డిప్రెషన్ అయిపోతూ ఉంటాం. మనం ఎన్ని చేసినా కానీ, ఎంత సంపాదించినా, ఎంత చేసినా కానీ, సర్టన్ పాయింట్ ఆఫ్ టైంలో ఎవరో ఒకరు కూడా డిప్రెషన్ అనే ఒక దీంట్లోకి అయితే వెళ్ళిపోతుంటాం. కానీ నేను ఒకటి చెయ్యాలి, ఒకటి సాధించాలి, అది ఏమనేది నాకు తెలియదు ఇంకా. అది చేసిన తర్వాత అది నన్ను నేను చూసుకున్నప్పుడు ఓకే, నాకే మోటివేషన్ కలగాలి. సో అది ఎలా ఉండాలి అని అంటే, నువ్వు చేసే పని నలుగురికి ఉపయోగపడాలి, నీకు ఉపయోగపడాలి, నువ్వు ఇన్స్పైర్ అవ్వాలి, నలుగురు ఇన్స్పైర్ అవ్వాలి. ఆ జర్నీ చూసిన తర్వాత నువ్వు చెప్పే ఒక మంచి మాట నలుగురు వినేటట్టు ఉండాలి. ఈ రోజుల్లో, కలియుగంలో చెప్పాలంటే, ఒక మంచి మాట చెప్పాలి, ఒక మంచి మాట ఎదుటి వాళ్ళు వినాలి అని అంటే నువ్వు ఏదో ఒకటి సాధించుండాలి. మనం సాధిస్తే గానీ ఎవరు మన మాట వినరని అంటావా? అలా అని కాదు, బట్ ఆ సాధన అనే దాంట్లో ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు. ఆ నేర్చుకునే ప్రాసెస్లో మనం ఇప్పుడు ఒక పాయింట్ తెలుసుంటే, ఆ ప్రాసెస్లో మనం 5 పాయింట్స్ నేర్చుకోవచ్చు, 10 పాయింట్స్ నేర్చుకోవచ్చు. అందుకనే ఎవరైనా అంత సాధించిన వాళ్ళ మాట ఎందుకు వింటారు అని అంటే, వాళ్ళు అంత కష్టపడి ఉంటారు, అన్ని నేర్చుకోగలుగుంటారు కాబట్టే వింటారు. మనం ట్రావెల్ చేసేటప్పుడు చాలా చాలా విషయాలు తెలుస్తాయి. పీపుల్ని కలిసినప్పుడు వాళ్ళ అనుభవాలు, మనం ఫేస్ చేసే సర్కమ్స్టాన్సెస్ నుంచి కానీ, అండ్ పీపుల్ ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ఉంటారో, ఇప్పుడు చూడండి, చిన్న వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ దగ్గర నుంచి మనం చిన్న విషయం తెలుసుకున్నా
అది మనకి లైఫ్లో ఎక్కడ ఎంత స్టేజ్కి వెళ్ళినా ఉపయోగపడుతుంది. ఓకే. సో అదొక చిన్న కాన్సెప్ట్తో ఆ ట్రావెల్ అనే దాన్ని సూసైడ్స్ అనే దాన్ని నేను లింక్ చేసి ఐ వాంట్ టు లైక్ నేను భారతదేశం స్ప్రెడ్ అవ్వాలనుకున్నా, భారతదేశం మొత్తం తిరగాలి, పీపుల్ తెలుసుకోవాలి, వాళ్ళ అనుభవాలు తెలుసుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మన భారతదేశం, మనం అంటాం కదా భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని ఒక భావనని నేను ఫీల్ అవ్వాలి అనే ఒక కాన్సెప్ట్తో స్టార్ట్ చేసిన మెసేజ్ లైక్ రైడ్ ఇది. అండ్ ట్రావెల్ అండ్ ఇట్స్ కాన్సెప్ట్ ఇస్ లైక్ ట్రావెల్ హెల్ప్స్ యూ హీల్ అండ్ నో సూసైడ్స్. సో ఈ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ 1,40,094 కిలోమీటర్స్ ఏవైతే ఉందో, నీకు ఇది కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది, అసలు ఎలా చేసావు ఇది? 599 డేస్ టోటల్ డేస్ వచ్చేసి 599 డేస్. ఓన్లీ రైడింగ్ డేస్ వచ్చేసి 458 డేస్. ఓకే. సో బికాజ్ సర్వీస్ చేయించుకోవాలి, ఏదైనా ప్రాబ్లమ్స్ మధ్యలో వస్తే ఆగాలి, సో ఇవన్నీ తీసేస్తే, సో ఇంటి దగ్గర నుండి బయలుదేరిన దగ్గర నుండి ఇంటికి మళ్ళీ చేరేంత వరకు 599 డేస్ రోడ్డు మీద తిరుగుతాం. రోడ్డు మీద. ఓకే. ఎక్కడ నెల్లూరులో స్టార్ట్ చేసావా? నెల్లూరులో స్టార్ట్ చేశాను. ఓకే. సో మొత్తం తమిళనాడు, కేరళ, కర్ణాటక మొత్తం ఇలా చేసుకొని కిందకి వెళ్ళేసి ఇలా కవర్ చేసుకొని మొత్తం పై నుంచి మళ్ళీ నెల్లూరులోనే స్టాప్ చేశాను. నేను 1 year దీనికోసం ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఓకే. రైడ్ స్టార్ట్ అవ్వక ముందుగా 1 year నుండి ప్లానింగ్ ఉంది. ట్రావెల్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు ఆబ్వియస్ కదా, ఇప్పుడు నువ్వు 140,000 కిలోమీటర్లు నువ్వు ఊరినే వెళ్ళిపోలేవు కదా. ఓకే. సో నేను ఒక ట్రావెల్ చేద్దాం అనుకున్నాను. దేంట్లో చేయాలో తెలీదు, ఎలా చేయాలో తెలీదు, ఏం తెలీదు. ఈ సెగ్మెంట్ ఎలా చూస్ చేసుకున్నావు? అంటే ఇంతకుముందు ఎవరైనా ఇలాంటి ఒక సెగ్మెంట్ చేశారా? అంటే ఇలాంటి ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారా? యా. సో నేను స్టార్ట్ చేసేదాకా నాకు తెలీదు ఇట్లాంటి ఒక సెగ్మెంట్ ఉంది, ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఉందని తెలుసు, బట్ పలానా సెగ్మెంట్ ఉంది, లాంగెస్ట్ జర్నీ ఇన్ సింగిల్ కంట్రీ అని ఒక సెగ్మెంట్ ఉంది, సో పలానా వాళ్ళు చేస్తున్నారు, దాన్ని మనం బ్రేక్ చేయొచ్చు అనేది మనకి ఏం తెలీదు. బట్ నేను ఒక ట్రావెల్ చేయాలనుకున్నాను. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క లెవెల్ వాళ్ళని కలవాలి, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. అది నాకు ఫ్యూచర్లో ఇన్స్పిరేషన్గా ఉండాలి. నేను నేర్చుకునే పాఠాలు ఏవైతే ఉన్నాయో నలుగురికి ఇన్స్పైర్ చేయాలి అనే విధంగా నేను స్టార్ట్ చేయాలనుకున్నాను. నథింగ్ ఫోన్గా నా దగ్గర కెమెరాస్ అట్లాంటి ఏం ఉండకుండా ఐ వాంట్ టు రైట్ సంథింగ్. సో అలా స్టార్ట్ చేయాలనుకున్నాను. అప్పుడు నేను ఒక ఆర్టికల్ చదివాను అనమాట. సో లాంగెస్ట్ జర్నీ ఇన్ ఎ సింగిల్ కంట్రీ, ఒక ఇండియన్ పర్సనే గౌరవ్ అగర్వాల్ అని, అతను 120,000 కిలోమీటర్కి బ్రేక్ చేశారని. మొత్తం ఇండియా అంతా తిరిగాడు. ఓకే. సో తిరిగినప్పుడు సో నేను ఎక్కడ నుండి? ఆయన ఉత్తరప్రదేశ్. ఓకే. అప్పుడు అనుకున్నాను, ఓకే నేను 1 year ట్రావెల్ చేయాలనుకుంటున్నాను కదా, వై కాంట్ వై డూ. నేను చేసేదానికి ఒక మెసేజ్ ఉంటుంది, లైక్ నలుగురు దాకా వెళ్తుంది. ఒక రికార్డ్ బ్రేక్ చేస్తే పీపుల్ మన సైడ్ చూస్తారు, మనం చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ఏదైనా వాళ్ళ దాకా వెళ్తుంది అనే ఒక విధితో మనం ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది అప్లై చేశాను. ఈ అప్లై చేసిన ప్రాసెస్లో లైక్ కోవిడ్ నడుస్తుంది, అన్నీ నడుస్తుంది. అప్పుడు నేను 1 year ఆలోచించాను. అతనిది 1,20,000, నా టార్గెట్ 160. ఇతను చెప్పి నాకు ఒకే ఒక మాట, నేను కాంటాక్ట్ తీసుకొని అతను కాల్ చేసినప్పుడు, చేయొద్దు బ్రదర్, చేయొద్దు అన్నాడు. ఏంటి అదే జల్సీ వాళ్ళు? సో అతని కాన్సెప్ట్ ఏంటంటే, నువ్వు ఏదో రికార్డు కోసం బ్రేక్ చేయకు. ఓకే. రికార్డు కోసం చేసే పని అయితే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అసలు నువ్వు ఎలా అయిపోతావు అంటే అలా అయిపోతావు. సో నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి నీకు చెప్తున్నాను అని చెప్పారు. నేను ఒక్కటే మాట చెప్పాను, నేను రికార్డ్ కోసం చేయట్లేదు. ఓకే, ఐ హ్యావ్ ఎ కాన్సెప్ట్, నేను నా జర్నీ, నా లైఫ్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాను, దాంట్లో ఇది ఒక పార్ట్. ఇది వస్తుందా రాదా తర్వాత సంగతి. ఇట్స్ మై లాస్ట్ ఆప్షన్. వస్తే హ్యాపీ, రాకపోతే ఇంతకుముందు ఎవరికైతే ఉందో వాళ్ళకి హ్యాపీ నేను అని చెప్పాను. ఓకే అని అన్నారు. అతను నా జర్నీ 30-50 డేస్ అయిన తర్వాత అతనే కాల్ చేశారు. అతనికి అంతటా అతనే కాల్ చేసి, నువ్వు ఈ జర్నీ ఏదైతే చేస్తున్నావో పర్ఫెక్ట్గా ఉంది, క్యారీ ఆన్ అని. సో దెన్ ఐ ఫెల్ట్ హ్యాపీ. కార్తిక్, మరి ఇప్పుడు అసలు ఇక్కడ ఈ సిటీలో తిరిగిన దానికే నాకు అలుపు వచ్చేస్తుంది ఈ బైక్ మీద. నువ్వు అసలు రోజు 599 డేస్ ఇలాగా జర్నీ చేస్తున్నంతసేపు బైక్ మీద, నీకు ఈ ఒళ్ళు నొప్పులు అవి రాలేదా? అసలు ఏం చేసేవాడు? ఇంకా వద్దులే, ఎందుకు స్టార్ట్ చేశాను రా బాబు అని చెప్పి నేనాడని అనిపించిందా? ఆపేద్దాం ఇంకెక్కడతో టెన్షన్. సో నేను 1 year నేను నా అంతటి నేను ట్రైనింగ్ చేసుకున్నాను అనుకున్నాను కదా. ఈ ట్రైనింగ్ ప్రాసెస్లో బాక్సింగ్ నేర్చుకున్నాను. ఎందుకంటే నేను రోజు ఎన్ని కిలోమీటర్స్ నేను రైడ్ చేయాలి. ఓకే, మధ్యలో ఎవడన్నా ఎదురైతే అటాక్ చేయడం కాదు,
నువ్వు 400 కిలోమీటర్స్ నువ్వు హ్యాండిల్ పట్టుకోవాలంటే డైలీ 400 days ఇట్స్ నాట్ ఎ ఈజీ టాస్క్. ఓకే, అందుకని నేను హ్యాండ్స్ స్ట్రెంగ్ చేసుకునేదానికి బాక్సింగ్ నేర్చుకున్నాను, నాన్ చాక్స్, కర్రసాము, ఓకే, ఇవన్నీ నేర్చుకున్నాను. బేసిక్సే, సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేర్చుకున్నావా? హ్యాండ్ స్ట్రెంగ్త్ సెల్ఫ్ డిఫెన్స్ బోత్. అండ్ మెయిన్లీ యోగా ప్రాణాయామ్స్ నేర్చుకున్నాను. సో ఇవన్నీ నేర్చుకోవడం, అండ్ దట్టు నేను బైక్ కొనిన తర్వాత చిక్మంగళూరు టు నెల్లూరు, నెల్లూరు టు చిక్మంగళూరు, నెల్లూరు టు హైదరాబాద్, హైదరాబాద్ టు నెల్లూరు ట్రైల్ వేసుకున్నాను. అంటే అక్కడ మౌంటైన్స్, అక్కడ మౌంటైన్స్ కవర్ అయినాయి, ఇక్కడ హైవేస్ కవర్ అయినాయి, అక్కడ రైన్ కవర్ అయింది, ఇక్కడ ఎండ కవర్ అయింది. సో ఎవ్రీథింగ్ అనమాట. మరి ఇప్పుడు ట్రావెలింగ్ లో ఇంత ఎక్స్పెన్సెస్ అవుతాయి కదా, స్టే ఎలా ఉండేవాడు అసలు? అంటే నేను ముందే బడ్జెట్ వేసుకున్నాను అనమాట, నాకు దీనికి ఎంత అనుకున్నావు నువ్వు అసలు? ఎక్స్పెక్టెడ్ బడ్జెట్ నేను వేసుకుంది 10 lakhs మాక్సిమం 10 lakhs అంతే. అంటే నేను ఓన్లీ పీపుల్ తో లీవ్ చేయాలి. ఓకే, స్కూల్స్ ఏది దొరికితే అది, టెంట్, పెట్రోల్ బంక్. జనాలు కూడా ఏమైనా ఇన్వైట్ చేసి వాళ్ళ ఇళ్లలోనే స్టేస్ అవి ఇచ్చేవారా? అసలు మీరు నమ్మరు, మా నాన్న తర్వాత బిగ్గెస్ట్ స్పాన్సర్స్ ఎవరంటే పీపుల్ ఆఫ్ ఇండియా. అవునా? ఎంత లవ్ ఇచ్చారంటే ప్రతి దగ్గర. అంటే అది అంటారు కదా, నువ్వు ఒక కాజ్ కానీ లేకపోతే ఏదైనా కానీ స్వచ్ఛంగా ట్రై చేస్తే నేచర్ ప్రతి ఒక్కటి, నేచర్ విల్ సపోర్ట్ యూ. ప్రతి ఒక్కటి నీకు సపోర్ట్ చేస్తుంది. పీపుల్ అనే కాదు, పీపుల్ కూడా నేచర్ లో ఒక పార్టే. ఓకే, ఎవ్రీ వన్ విల్ సపోర్ట్ యూ. నువ్వు అది స్వచ్ఛమైన మనసుతో చేయాలి, అది ఏ పనైనా కానీ, నాట్ బ్యాడ్ థింగ్స్. ఓకే ఓకే. నీకు ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ, అలాగే ది వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ నువ్వు ఫేస్ చేసింది? అండ్ ఇది కొంచెం టఫ్ క్వశ్చన్ అని చెప్పాలి, ఎందుకంటే ఎవ్రీ స్టేట్, ప్రతి స్టేట్ నాకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. పీపుల్ మంచిగా రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళంతటి వాళ్ళే ఇంటికి ఇన్వైట్ చేశారు, ఫుడ్ ఇచ్చారు, వాటర్ ఇస్తున్నారు ప్రతి దగ్గర. అంటే అప్పుడు అర్థమైపోయింది, ఇండియా ఇస్ ద బెస్ట్ కంట్రీ టు ఎక్స్ప్లోర్ అండ్ బెస్ట్. అంటే లవ్ చూపించే దాంట్లో కూడా మన వాళ్ళు అసలు దేనికి తగ్గరు అని. మరి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కడ జరిగింది నీకు? బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అంటే తక్కువే. ఇప్పుడు మహారాష్ట్రకు పోయాను, అక్కడ ఎన్ని గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఒక్క దగ్గర పీపుల్ నన్ను రిజెక్ట్ చేశారు, నువ్వు ఇక్కడ ఉండకూడదు అని అన్నారు. ఎక్కడ? హిల్ స్టేషన్స్ లో దగ్గర. అంటే అక్కడ స్టే చేద్దాం, ఒక గుళ్ళో స్టే చేద్దామని అడిగాను అనమాట. అడిగినప్పుడు లేదు మేము ఒప్పుకోము, ఎక్కడి నుంచి వచ్చావు అన్నారు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి ఒకటి ఉంటది కదా, అరే ఎక్కడి నుంచి వచ్చాడు అతను, ఇంత సెటప్ వేసుకో అన్నాడు, ఏముందో దాంట్లో. సో మనం కూడా వాళ్ళ కన్సర్న్ అర్థం చేసుకోవాలి. అరే ఇన్ని దగ్గరలో మనకి పాజిటివ్ వచ్చిందంటే ఒక దగ్గర నెగిటివ్ వచ్చింది అని చెప్పేసి ఇండియా ఇస్ బ్యాడ్ కంట్రీ అని అన్నాడు కదా. నేను 400 days మా ఇంట్లో ప్రామిస్ చేసింది ఏంటంటే, నేను మొత్తం ట్రావెల్ చేసి మళ్ళీ నేను సేఫ్గా ఇంటికి వస్తానని నేను ప్రామిస్ చేసి వెళ్ళాను. ఓకే, ఆ ప్రామిస్ నేను ఎప్పటికీ బ్రేక్ చేయకూడదు. మరి ఏమైనా యాక్సిడెంట్లు అయినాయా మధ్యలో? నో, యాక్సిడెంట్ అయితే సమస్య లేదు, నా సమస్య లేదు. ఎందుకంటే నా స్పీడ్ లిమిట్, హైయెస్ట్ స్పీడ్ లిమిట్ 80 అంతే. ఓకే, ఐ హావ్, నా బైక్ మీద కూడా ఉంటాయి రూల్స్. స్పీడ్ లిమిట్ ఉంటుంది, అండ్ ఏ టైంలో అదే ఐ మీన్ ఫాగ్ లైట్స్ వేసుకోకూడదు. ఇఫ్ రియల్లీ నెసరీ ఫాగ్ లైట్స్ వేయాలి. ఒక ట్రావెల్ లో నువ్వు ఎంత రెస్పాన్సిబుల్ గా రైడ్ చేసి నువ్వు ఎంత సేఫ్ గా ఉంటావో, ఎదుటి వాళ్ళ మీద కూడా నువ్వు అంతే రెస్పాన్సిబిలిటీ చూపించాలి. సో ఇట్స్ మై కాన్సెప్ట్. నా బైక్ మీద కూడా రూల్స్ ఉంటాయి. ఎందుకంటే నేను ఇలా వెళ్తున్నప్పుడు పీపుల్, అంటే ఒక యూత్ నన్ను చూసి అరే అని ఉంటది కదా, అప్పుడు ఆ రూల్ చూసినప్పుడు, నా వెనకాల రూల్ చూసినప్పుడు వాడు నేర్చుకోవాలి. సో ఎవ్రీథింగ్ ఫర్ ఎ కాజ్, నాట్ ఓన్లీ లైక్ సూసైడ్స్, నాట్ ఓన్లీ లైక్ ఎవ్రీథింగ్. ఓకే, నేను ఒక రైడ్ చేస్తానంటే దాంట్లో కూడా ఒక పిల్లవాడు, ఒక యూత్ నేర్చుకోవాలి నా దగ్గర నుంచి. ఓకే, సో దట్స్ మై కాన్సెప్ట్. సో కార్తిక్, ఈ డబ్బా ఏంటి, బ్యాగులు ఏంటి, అసలు బ్యాగుల్లోనే ఏమున్నాయి, అసలు ఏం క్యారీ చేస్తాడు అని చెప్తావు మా ఆడియన్స్కి? ఈ డబ్బాలో కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు ఉన్నాయి. అవునా? వీటిల్లో ఏమో అమ్మడానికి గుడ్లు ఉన్నాయి. ఇదేంటిది? ఇది జనాల పర్స్పెక్టివ్ అనమాట. ఓకే, ఒక దగ్గర ఆగినప్పుడు ఒకడు వచ్చేసి గబగబా, అన్నా ఇదేందన్నా కోవిడ్ వ్యాక్సిన్ డబ్బానా అన్నాడు. ఓకే ఓకే, ఇంకొకటి వచ్చేసి ఇది ఫ్రిడ్జా అమ్మడానికి అన్నాడు. ఇంకో చిన్నపిల్లాడు గబగబా పరిగిస్తా వచ్చాడు అనమాట. నేను రాత్రి లైక్ బట్టలు స్వీచ్ చేసుకొని ఇక్కడ కట్టేస్తాను బండికి, వాడేసిన బట్టలు. వాడు వచ్చేసి అన్న నాకు గుడ్లు చూపివా నా సైజ్ అంటున్నాడు ఒక చిన్న పిల్లడు వచ్చి బట్టల. ఇంకొక ఆయన వచ్చేసి అన్న పాత సామాన్లు అమ్ముతున్నావా? పాత సామాన్లు అమ్ముతున్నావా?
సో యా నా బైక్ మీద ఏముంటాయంటే నువ్వు ఒక వారం రోజులు అడవిలో కాదు ఒక మనిషి లేని చోట నువ్వు కానీ ఆగిపోవాల్సి వస్తే ఓకే బైక్ ఆగిపోయినా లేకపోతే వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ సర్వైవ్ అవ్వడానికి 6 days యా ఒక దాంట్లో ఏమో కిచెన్ ఐటమ్స్ ఉంటాయి, ఇంకో దాంట్లో ఏమో తినడానికి ఫ్రూట్స్ కానీ అవి ఉంటాయి. ఇక్కడ ఇటు సైడ్ నా బాటిల్స్ ఉంటాయి, 4 సైడ్ 4 బాటిల్స్ ఉంటాయి. ఏంటి డబ్బా మొత్తం ఈ స్టిక్కర్లు ఏంటి ఇవన్నీ నీ డేసా ఏంటి? నా డే వైజ్ 1 2 3 7. ఓకే, ఏ రోజు కంప్లీట్ చేస్తా ఆ రోజు నా స్టిక్కర్ అక్కడ అంటించేస్తాను. ఓకే, హెల్మెట్ మీద కూడా అంటించి హెల్మెట్ మీద దానికి ఎక్కడ అంటే ఇది కూడా ఒక మెమరీ కదా, అదేదో తీసి పడేసేది కాదు. 1 day నేను పాస్ అయ్యాను నా జర్నీలో అంటే ఇట్స్ మెమరీ. అవును, సో దట్స్ హౌ నేను ట్రావెల్ చేసింది. మరి ఇంత రూట్ మ్యాప్ ప్లాన్ చేస్తాను అన్నావు కదా, ఇంత ప్లానింగ్ లోనే ఏనాడైనా గూగుల్ దెబ్బేసిందా? అక్కడేమో రూట్ చూపిస్తుంది కానీ అక్కడ నది వచ్చేసి ఉంటుంది మధ్యలో. నాకు ఒకసారి అడవిలో లైక్ ఆల్మోస్ట్ ఇంకెలా అంటే అడవిలో కరెక్ట్ గా డెడ్ ఎండ్ లో ఆపేసింది గూగుల్ మ్యాప్. అదేమో పోపు అంటది, నేనే అడగపోయేది ఇంకా. మరి అడిగేవాడు కదా జనాలను, ఏమి అడిగాడు కదా ఇక్కడ ఈ దారి ఉందా ఎలా? ఇప్పుడు మనం గూగుల్ ని ఇన్ని రోజులు ఫాలో అవుతున్నాం, వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఏంటంటే నాకు అందరూ హాయ్ చెప్తుంటారు నా బైక్ సెటప్ చూసి. వాళ్ళు వద్దు వద్దు అంటే నేనేమనుకుంటా అంటే హాయ్ చెప్తున్నారు అనుకుని నేను వెళ్ళిపోతా. అయితే ఆ రూట్ లో వద్దు వద్దు వెళ్ళొద్దు అంటే నువ్వు ఓకే నేను కూడా హాయ్ చెప్తా, నేను కూడా వెనక్కి వచ్చేటప్పుడు అయ్యిందా బాగా అయ్యిందా అనేవాళ్ళు. భయ్యా మేము అదే చెప్తున్నాం భయ్యా, సారీ అన్న నేను హాయ్ చెప్తున్నారు అనుకున్నాను. సో అంటే ఎవ్రీ సిచ్యువేషన్ ఇస్ లైక్ జోక్ అన్నమాట. అంటే మనం అక్కడ పోతే నా జర్నీ పర్పస్ అది కదా, నువ్వు ఏ సిచ్యువేషన్ అన్నా ఎంజాయ్ చేయి. లైఫ్ లో కూడా మెయిన్ పర్పస్ అదే. నువ్వు బాధ రాని, సంతోషం రాని, అక్కడ నీకు ఆటంకం రాని, ఏదైనా రాని, ఓకే నువ్వు ఎంజాయ్ చేయి, ఆ సిచ్యువేషన్ ఎంజాయ్ చేయి. ఓకే ఇట్స్ జస్ట్ పర్మనెంట్ థింగ్. ఓకే సారీ ఇట్స్ జస్ట్ టెంపరరీ థింగ్. Okay, just temporary. Memories are permanent forever. Yeah, memories are permanent. Yeah. లైఫ్ లో కూడా అదే నా జర్నీలో ప్రతి ఒక్కటి లెసన్ అన్నమాట. మరి నీ జర్నీని ఎందుకు నువ్వు ఒక యూట్యూబర్ గానో లేదంటే ఇన్స్టాగ్రామర్ గానో ఎందుకు ఇది అంతా చేయలేదు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రావెల్ ఈజ్ వెరీ ప్యూర్ థింగ్. నువ్వు ఒక ప్లేస్కి వెళ్ళి ఆ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయడం, పీపుల్ నేచర్ని ఎంజాయ్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి నువ్వు నేర్చుకోవడం, దిస్ ఇస్ ద ట్రావెల్. ఓకే ఇది ట్రావెల్. వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఏం నేర్చుకుంటున్నావు అనేది ట్రావెల్. ఓకే నిన్ను ఎలా వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు, ఓకే వాళ్ళకి నువ్వు ఎంత ఉపయోగపడుతున్నావు, నీకు వాళ్ళు ఎంత ఉపయోగపడుతున్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ మీనింగ్ఫుల్ అనమాట. కానీ అది ఈ జమానాలో యూట్యూబ్ జమానాలో ట్రావెల్ అనేది మీనింగ్ లెస్గా చేశారు. ఒకవేళ నేను స్టార్ట్ చేసిన కాజ్ కానీ లేకపోతే నేను అనుకోవచ్చు నేను ఇన్ని తిరిగాను కదా, మీరు ఎంతమందిని కలిసి ఉంటారు మహా అంటే అని. కానీ మనం క్వాలిటీ మెయిన్, క్వాంటిటీ కాదు. ఓకే నేను అది నమ్ముతాను. నేను ఎంతమందిని కలిసినా ఆ కొంతమందిలో ఎంతమందికి ఉపయోగపడింది అనేది నేను నమ్మాను ఈ రోజు దాకా. సో నేనైతే లైక్ సక్సెస్ అయ్యాను నా జర్నీ, నా పర్పస్ కోసం అని నేను అనుకుంటున్నాను. చేస్తానంటే సపోర్ట్ మెయిన్ గా ఫస్ట్ నమ్మి నిన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది, క్రిటిసైజ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది? సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో క్రిటిసైజ్ చేసిన వాళ్ళు అంతమంది ఉన్నారు. ఓకే ఫస్ట్ సపోర్ట్ చేసింది మా మమ్మీ డాడీ. అంటే వాళ్ళకి ఉంటది సపోర్ట్ చేయాలని ఉంటది, లోపల ఉంటది, వీడు వెనక్కి వచ్చేస్తాడనే థాట్ ఉన్నా కానీ నో వీ వాంట్ టు సపోర్ట్ హిమ్. ఏదో చెయ్యాలనుకుంటున్నాడు, ఒక సపోర్ట్ చేద్దామని అయితే ఉన్నింది ఖచ్చితంగా. కానీ కొంతమంది ఫ్రెండ్స్ ఏంటంటే తమాషాగా సపోర్ట్ చేయకుండా ఉండేటట్టు ఉన్నారు, కొంతమంది డైరెక్ట్ గా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఐ ఫేస్డ్ ఎవ్రీవన్, నేను అందరినీ ఫేస్ చేశాను. కానీ నేను చేయాలనుకున్నది నేను చేశాను. అందుకే క్రియేట్ చేయగలిగా. సో నేను అందరికి నాట్ ఓన్లీ ఫర్ ఫ్యామిలీ, నాట్ ఓన్లీ ఫర్ ఫ్రెండ్స్, నాట్ ఓన్లీ ఫర్ సొసైటీ, ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి ఏదన్నా చెయ్యాలి అని ఒక పట్టుదల లేదండి, ఒక చెయ్యాలి అనుకున్నప్పుడు మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ అపోజ్ మాత్రం చెయ్యొద్దు. ఓకే వాళ్ళకి ఫస్ట్ నెగిటివ్ థింగ్ పడిపోద్ది, మనం చెయ్యగలం అనే ఒక కాన్ఫిడెన్స్ పడిపోద్ది. వాళ్ళు చేస్తారో చేయరో సెకండరీ థింగ్, ఫస్ట్ సపోర్ట్ దెమ్. ఓకే అప్పుడే అది సూసైడ్స్ దాకా వెళ్లకుండా, డిప్రెషన్ దాకా వెళ్లకుండా ఉంటుంది. ఓకే నీ జీవితంలో ఎంతమంది నువ్వు ఎదురయ్యావు కదా, ఎవరైనా ఎమోషనల్ అయ్యారా నీ దగ్గరికి వచ్చి భయ్యా అసలు చేస్తుంది చాలా గ్రేట్ కాజ్ మా అలాంటి వాళ్ళ కోసం? అంటే ఇది మ్యాక్సిమం ఇలా డిప్రెషన్స్ ఇలాంటివి ఫేస్ చేసే వాళ్ళు అందరూ కూడా ఇంట్రోవర్ట్స్ అయ్యి ఉంటారు. మనం ఎవరితోనైనా షేర్ చేసుకుంటేనే కదా, మాట్లాడితేనే కదా, అంటే అంటుంటారు కదా బాధ నలుగురికి చెప్తే కాస్త తగ్గుతుంది అని అనేది. అలాగే ఎవరైనా వచ్చి నీకు వాళ్ళ పర్సనల్ స్టోరీస్ అవి చెప్పి
నాకు రిలీఫ్ కలిగింది అని ఎప్పుడైనా చెప్పారు వాళ్ళు? ఇదే నేను అందరికి చెప్పేవాళ్ళని ట్రావెల్లో. ఓకే. సో ఎక్కడైతే నేను ఆగుతానో, ఎక్కడైతే నేను తింటానో, ఎక్కడైతే నేను కొంతసేపు రెస్ట్ తీసుకుంటానో అక్కడ నా దగ్గర జనాలు వచ్చినప్పుడు, ఓకే మీరు నేను ఈ పలానా కాజ్ కోసం చేస్తున్నాను, మీలో ఏదన్నా బాధ ఉంటే షేర్ చేసుకోండి, ఓకే అది తగ్గుతుంది. ఓకే. ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. లేదు ఎవ్వరు లేరు మీకు, పోయేసి ఒక మంచి ప్లేస్లో బాల్కనీలో కూర్చోండి, ఒక చెట్టుకి చెప్పండి, ఒక పుట్టకి చెప్పండి, లేకపోతే ఆకాశానికి చెప్పండి, లేకపోతే స్టార్కి చెప్పండి, లేకపోతే గాలికి చెప్పండి, మీతో మీరే మాట్లాడుకోండి. బట్ లెట్ ఇట్ అవుట్. యా లోపల ఉన్న బాధ, పెయిన్ ఏదైతే ఉందో అది బయటికి రానివ్వండి ఫస్ట్. అప్పుడు నీకు ఒక రిలాక్సేషన్ అనేది వస్తుంది. సో అప్పుడు మీరు ఏం చెయ్యాలి అనేది ఆలోచించగలరు. డిప్రెషన్ నుంచి సూసైడ్ దాకా వెళ్లకుండా మీరు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోగలరు అనేది ఆలోచించగలరు అని ప్రతి దగ్గర చెప్పినప్పుడు చాలా మంది అందరు వెళ్ళిపోయినప్పుడు నా దగ్గరకు వచ్చి ఓపెన్ అప్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ నేను సర్వీస్ సెంటర్లో కూడా కూర్చున్నప్పుడు ఒక అతను, సో ఎందుకు చేస్తున్నారు ఇది అన్నప్పుడు, పలానా కాజ్ అన్నప్పుడు తన స్టోరీ తనంతట తానే ఓపెన్ అప్ అయ్యాడు. తన సూసైడ్ నుంచి ఎలా సర్వైవ్ అయ్యాడు, ఇంకొకరిని ఎలా కాపాడాడు, తన సరౌండింగ్స్లోనే ఎలా కాపాడాడు అనేది అతను చాలా మంది ఉన్నారు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇట్లాంటివి. సో నేను అదే చెప్పినట్టు నాకు క్వాలిటీ మెయిన్, క్వాంటిటీ కాదు. ఓకే. నీకంటూ నువ్వు చెప్పినట్టుగా ఇలాగ ఇన్స్పైర్ చేయాలని చెప్పని అన్నావు కదా, సో అలాగ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ జీవితాల మీద నీ జర్నీ ఇంపాక్ట్ చూపించిన వాళ్ళు ఎవరైనా నీ దగ్గరికి వచ్చి చెప్పారా అసలు ఇలాగా? ఒక 72 years ఓల్డ్ మ్యాన్. ఓకే. ఆయన ఎప్పటి నుంచో ఒక జర్నీ చేయాలనుకుంటున్నాడు. ఓకే. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఏంటంటే డిస్కరేజ్ చేశారనమాట, అరే ముసలాడు ఎక్కడ పోయి చేస్తారు. ఓకే. సో నిజంగా అదే చెప్పాడు ఆయన. నా 50 days పోస్టర్ చూసి ఆయన వీడియో కాల్ చేశాడు ఇన్స్టాగ్రామ్లో. నేనేంటంటే జనరల్గా ఎవరైనా నేను ఎత్తుతాను అనమాట. ఎత్తిన వెంటనే అతను స్మైల్ చూడాలి నా జర్నీ కోసం. ఆ 50 days పోస్టర్ చూసి నేను కాల్ చేస్తున్నాను, నువ్వు ఇంత పెద్ద జర్నీ చేస్తున్నావు, నన్ను చాలా మంది డిస్కరేజ్ చేశారు, ఎక్కడ పోయి చేస్తావు ముసలోడా నువ్వు, ఇట్లా కాదు చుట్టుపక్కల వాళ్ళందరూ, కానీ నీ జర్నీ చూసిన తర్వాత నేను స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఒక 10 daysలో ఖచ్చితంగా అని అన్నారు. ఆయన స్టార్ట్ చేసి 100 days పూర్తి చేసి ఆమెను ఇంటికి వెళ్ళారు. అప్పుడు కూడా రమేష్ గారని హైదరాబాద్ అతను, కుకట్పల్లిలో ఉంటారు ఆయన. సో ఆ 100 days తర్వాత కూడా ఆయన కొంచెం సురతప్పి ఎక్కడ పడిపోయారంట, కొంచెం అంటే కొంచెం అన్కాన్షియస్ అయ్యి, అందుకని వెనక్కి వెళ్ళిపోయారు ఆయన. లేకపోతే మొత్తం ప్రతి స్టేట్ కవర్ చేయాలని ఆయన ఆశ. బట్ నేను చెప్పాను, ఓకే అంకుల్ ఇప్పుడు దాకా చాలా గ్రేట్ చేశారు మీరు, ఓకే మీరు వెనక్కి వెళ్ళిపోండి, లేకపోతే మీ ఫ్యామిలీ నన్ను దాంతో వచ్చి, ఎందుకంటే మీరు నన్ను చూసి ఇన్స్పైర్ అయినారు అని అందరూ చెప్పినారు మీ ఇంట్లో, ఖచ్చితంగా నన్ను తంతరాళ్ళు వెళ్ళిపోయింటే లేదు. ఆయన వెళ్ళిపోయారు ఆయన సేఫ్టీ కోసమే. వాళ్ళ పేరెంట్స్ అంతా అప్పుడు ఒక న్యూస్ అయిపోయింది. అంటే ఆయన లైఫ్ గోల్ని నా ద్వారా అచీవ్ చేసుకోగలిగాడు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సో సో ఇలాంటి ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డులోనైతే చెరపలేని ఒక ముద్రనైతే సృష్టించారు. కంగ్రాచులేషన్స్ వన్స్ మోర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అచీవ్ చేయాలి. చూసారు కదండి, ఇలాగా మనం కానీ ఒక మనిషిని సపోర్ట్ చేస్తే ఆ మనిషి ఏదైనా సాధించగలరు. మీ ఇంట్లోని మీ పిల్లలు అవ్వనివ్వండి, లేదంటే మీ క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, లేదా ఎవరు తెలియదు సమ్ స్ట్రేంజర్ ఏదో సాధించాలని అనుకుంటున్నాడు, మీరు వాళ్ళకి ఏ సహాయం చేయకపోయినా సరే క్రిటిసైజ్ చేయకుండా దాన్ని మీరు చేయండి, మీరు చేయగలరు అన్న ఒక చిన్న మాట సహాయం ఇస్తే చాలు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలరు అని చెప్పని కార్తిక్ అయితే మనకి ఈరోజు ప్రూవ్ చేసి చూపించాడు. ఆ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని అయితే బ్రేక్ చేసి చిరస్థాయిగా ఒక పేరును అయితే నిలిపేసాడు తంది. సో వ్యూయర్స్ చూసారు కదా, రైడ్ ఫర్ కాజ్ అనే ఒక లక్ష్యంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని ఎక్కిన కార్తిక్ స్టోరీని. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ బాబీ, సైనింగ్ ఆఫ్.